హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టైమ్ సినిమా తేరే ఇష్క్ మే మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 43 minutes ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రెండ్స్ ఒక మంచి రైటింగ్ అండ్ మంచి క్యారెక్టరేషన్ ఉన్న మూవీని అయితే చూశాననిపించింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. శంకర్ క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు. ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయితే చిన్న చిన్న కామెడీస్ కూడా నవ్వుతాము. అండ్ ఆ క్యారెక్టర్ ఏడుస్తే మన కంట్లో నిల్లు తిరుగుతాయి, అలా ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి అండ్ కొన్ని ఎమోషనల్ కన్వర్జేషన్ సీన్స్ అయితే బాగున్నాయి. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లో హీరో లవ్ చేస్తాడు, తర్వాత హీరోయిన్ లవ్ చేస్తున్నా అంటే కూడా అప్పుడు ఆ లవ్ ని హీరో యాక్సెప్ట్ చేయలేకపోతాడు. అలా చూపిస్తారు రైటింగ్ తో క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది ఈ మూవీ. కొంతమందికి బాగా కనెక్ట్ అవుతుంది అండ్ చాలా తక్కువ మందికి కొంచెం స్లోగా అనిపించవచ్చు. శంకర్ గా ధనుష్ గారు, ముక్తిగా కీర్తి సనన్ గారు వీళ్ళు ఆ క్యారెక్టర్స్ కి ప్రాణం పోసారు. అండ్ ప్రకాష్ రాజ్ కూడా ప్రీ క్లైమాక్స్ లో ఒక 2 scenes ఉంటాయి. ప్రకాష్ రాజు గారి ఎమోషనల్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే శంకర్ ఒక యాంగ్రీ మ్యాన్, తను చాలా కోపంగా ఉంటాడు అండ్ ముక్తి మనుషులపై ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి మనిషినైనా బ్యాడ్ టు గుడ్ గా మార్చవచ్చు అని. ఒక రోజు శంకర్ ని చూడగానే తనను మారిస్తే తన రీసెర్చ్ కి హెల్ప్ అవుతుందని శంకర్ తో ట్రావెల్ అవుతుంది. ఆ ట్రావెల్ లో శంకర్ ముక్తిని లవ్ చేస్తాడు. కానీ ముక్తి ముందే చెప్తుంది ఇది ఓన్లీ రీసెర్చ్ కోసమే అని డిస్క్లైమర్ ముందే ఇస్తుంది. అయినా శంకర్ లవ్ చేస్తాడు. తర్వాత ఏమైంది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ కూడా తర్వాత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్షన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. Thank you.